ఇక్కడ ఆల్మోస్ట్ 56 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 56 పాయింట్స్ గురించి చెప్తున్నారా లేదా? చెప్తున్నారు. బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నాది డిగ్రీ కంప్లీట్ అయిందా? ఓకే, అంటే ఎవరన్నా కొంచెం నిరాకరిస్తున్నారా చెప్పకుండా ఉండడం? లేదు, అందరూ పాజిటివ్గానే ఇస్తున్నారు ప్రాజెక్ట్. ఓకే, అసలు ఈ 56 పాయింట్స్ ఉన్నాయి కదా, సో వీటి గురించి మీకేమైనా తెలుసా? అంటే ఇంటి గురించి అడుగుతున్నారు, ఇంట్లో ఎంతమంది ఉంటారు అవి ఇవి, అంటే ఏజ్ కూడా అడుగుతున్నారు. వీళ్ళు ఏజ్ చెప్పలేకపోతున్నారు. అది మేము చూసుకుని ఆధార్ కార్డులో రాసుకుంటున్నాం. ఇస్తున్నారు, అన్ని అడ్రస్ చెప్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళని? అంటే ఎంతమంది ఉంటున్నారు, ఏం చదువుకున్నారు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఓన్ హౌసా, రెంట్సా, వాటర్ వస్తున్నాయా, వాష్రూమ్స్ ఉన్నాయా, అంటే వీళ్ళు అంటున్నారు మాకు రూమ్స్ లేవు, డబల్ రూమ్స్ లేవు, అంటే ఓన్ హౌస్లు లేవు, కొంతమందికి ఇవ్వాలి కదా అనుకుని అంటున్నారు. అట్లా. ఓకే, బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడుగుతుంటే చెప్తున్నారా వాళ్ళు? చెప్తున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా, పెన్షన్ లేని వాళ్ళకి అది కూడా, పెన్షన్ లేని వాళ్ళకి రావట్లేదు, అప్లై చేసినా కానీ రావట్లేదు అంటున్నారు. అది అవి కూడా కావాలంటున్నారు వాళ్ళు. అప్లై చేయడమే వేస్ట్, అసలు ఎందుకు అప్లై? అదే అంటున్నా, అప్లై చేయడం వేస్ట్, ఎందుకు అప్లై చేస్తున్నారు అనుకుని అంటున్నారు. 2 times అప్లై చేస్తే ఫెయిల్డ్ అని వస్తున్నారు అనుకుని అంటున్నారు. ఇక్కడ ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 56 దాంట్లోని కొన్ని డీటెయిల్స్. దివ్యాంగులు అయితే అంటే వైకల్యం ఏ రకం, వైవాహిక స్థితి ఏంటి, పాఠశాలలో అంటే ఏం చదువుకున్నారు, ఈ పాయింట్ నుంచి పాఠశాలలో చేరిన నాటికి మీ వయసు ఎంత? ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఉన్నారు ఒక 50 years అనుకోండి, సో ఆయన ఏ ఏజ్లో జాయిన్ అయ్యారు, లేకపోతే ఏ స్కూలు, ఏ టీచర్, ఎంత ఏజ్, ఏ స్కూల్ అనేది కొంతమందికి గుర్తుండవు. అలాంటి వాళ్ళు అసలు రెస్పాన్స్ ఎలా ఇస్తున్నారు అంటే చెప్తున్నారా? చెప్పట్లేదు. మరి ఇప్పుడు మీరే కదా అన్నిటికీ కరెక్ట్గా సమాధానం ఇస్తున్నారు, అన్నీ చెప్తున్నారు అనట్లేదు కదా, అట్లా దాని గురించి కొన్నిటికి ఆన్సర్ చేయట్లేదు, చేస్తున్నారు అంతే. ఓకే, ఇప్పుడు 56 పాయింట్స్ మ్యాండేటరీయా? మ్యాండేటరీ కావచ్చు, మ్యాండేటరీ కావచ్చు. ఏం పేరు మీ పేరు? స్వాతి అక్క. ఓకే, ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీటెడ్. ఆశా వర్కరా? అలా ఏం లేదు, కాలేజ్ హాలిడేస్ ఉన్నాయని చెప్పి నెక్స్ట్ జాబ్ ఎత్తుక్కోవడం వల్ల అలా ఇందులో జాయిన్ అయ్యా. అంటే ఎవరు మీకు ఈ వర్క్ చేయమని చెప్పింది? అంటే అక్కడ వార్డ్ ఆఫీస్లో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో అట్లా అని ఖాళీగా ఉంటున్నామని చెప్పి పిలిచారు. అంటే బేసిక్గా ఈ సర్వే చేయాల్సింది అంగన్వాడీ కి సంబంధించిన ఆశా వర్కర్స్ కదా, ఇంటింటికి వెళ్ళి సర్వే చేయాల్సింది. కరెక్టే, కానీ అక్కడ సర్వేలో కొంతమంది లెక్చరర్స్ అవైలబిలిటీలో ఉంటారు, టీచ్ చేయడానికి వెళ్తూ ఉంటారు, బయట ఉండరు కదా, సో అట్లా వాళ్ళ ప్లేస్లో మమ్మల్ని తీసుకొని వర్క్ చేస్తున్నారు. ఏమైనా పే చేస్తున్నారా మీకు? అది చెప్పచ్చు. వర్క్కి సంబంధించిన దానికి పే చేస్తున్నారు, ఆ వర్క్ బట్టి మనీ పే చేస్తున్నారు. ఎంత పే అది డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ అక్క. మీరు ఎన్ని డేస్ నుంచి వర్క్ చేస్తున్నారు ఇలా? 1 week అవుతుంది అక్క స్టార్ట్ చేసి. ఫస్ట్ 2-3 days స్టిక్కరింగ్ పేస్ట్ చేసాము, ఇక లాస్ట్ మొన్నటి నుంచి పేపర్స్ ఇచ్చారు, ఇక వెళ్తున్నాం. నిన్న వెళ్ళాము, కొన్ని హౌసెస్ కంప్లీట్ అయ్యాయి, కొన్ని లేరు, వాళ్ళు విలేజెస్కి వెళ్ళడము అలా బయటకు వెళ్ళడం జరిగింది, సో అందుకని కొన్ని ఆగిపోయాయి. అంటే ఎలా ఉంది ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ వ్యూ పాయింట్ అసలు ఏం చెప్తున్నారు, ఏమైనా సహకరిస్తున్నారా లేదా? అంటే రీసెంట్గా బంజారా హిల్స్లోని కొంతమంది ఆశా వర్కర్స్ ఇంటికి వెళ్తే కుక్కల్ని వదిలినారు, లేకపోతే తిడుతున్నారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. సో మీకు అట్లాంటివి ఏమైనా ఎదురయ్యాయా? అంత భయంకరంగా అయితే ఏమి ఎదురవ్వలేవు కానక్క, కొన్ని అయితే అడుగుతున్నారు దేని గురించి, అసలు దీని మూలంగా మాకు ఏమైనా యూజ్ ఉందా, ఏమైనా జరుగుతుంది అంటేనే ఇస్తాము, లేదంటే ఇవ్వము. ఫస్ట్ మీరు అది చెప్పండి, మాకు ఏమైనా మనీ కానీ, ఏమైనా ఆధార్ కార్డ్స్ లేకపోతే అప్లై చేసుకోవడం కానీ, రేషన్ కార్డ్స్లో యాడ్ అవ్వకపోతే యాడ్ చేయడము, ఇవి దళిత బంధు ఇవేవి రావట్లేవు, మీరు అవి చేయగలరా అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో వాటి గురించి మీకు ఏమైనా తెలుసా అసలు? అంటే వాళ్ళు ఇప్పుడు మాకు పెన్షన్ రావట్లేదని, దళిత బంధు రావట్లేదు, రైతు బంధు రావట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వట్లేదని, అంటే వీళ్ళు బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్స్ టైంలో ఆల్మోస్ట్ 6 గ్యారెంటీలతో పాటు 421 హామీలను ప్రకటించింది జనాల్లోకి వెళ్ళి. సో మీకు అంటే దీని గురించి ఏమన్నా కొంచెం అవగాహన ఉందా? అంటే వాళ్ళు అడిగే వాటికి మీరు చెప్పేదానికి ఏమన్నా కొంచెం అన్నా? అంటే జనరల్గా బుక్ ఇచ్చారు ఒకటి, అందులో ఉండే అనమాట, ఉన్నాయా లేవా, ఉన్న వాళ్ళకి ఇస్తాము, లేని వాళ్ళకి ఇది అని చెప్పి కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, సో దాన్ని బట్టి రాసుకుంటున్నాం. ఒకవేళ వస్తుందా రాదా అంటే ఇక్కడ అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ వాళ్ళు ఫోన్ చేస్తారు కదా మళ్ళీ రిటర్న్ బ్యాక్లో,
అది చెప్తున్నాం వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఇందులో బేసిక్గా ఒక 56 పాయింట్స్ ఉన్నాయి మా. ఓకే, 56 పాయింట్స్ ఉన్నాయి. ఈ 56 పాయింట్స్లో కొన్ని పాయింట్స్ కొన్ని అభ్యంతరకరమైన విషయం కూడా పక్కన పెడితే దే ఆర్ నాట్ రెడీ టు టెల్. ఇప్పుడు బేసిక్గా ఓటీపీస్, బ్యాంక్ డీటెయిల్స్ ఎవరైనా అడిగితే ఓటీపీస్ కానీ మనం బేసిక్గా చెప్పాం బ్యాంక్ డీటెయిల్స్. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇవ్వట్లేదు కూడా కొందరు. ఆ క్వశ్చన్ అడగగానే ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇస్తాము అని క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు రివర్స్లో. ఓకే, ల్యాండ్ డీటెయిల్స్ కానీ లేకపోతే అవి చెప్పట్లేదు. అంటే మాకేం చెప్పారంటే అడగండి, చెప్తే రాసుకోండి, లేదు అంటే మనం దాని గురించి తర్వాత ఆలోచిద్దాము అని చెప్పారు. సో అలా కంటిన్యూ. ఎవరు చెప్పలేదు, మాక్సిమం ల్యాండ్ డీటెయిల్స్ లేవనే చెప్పారు. మీకు ఇప్పుడు ఈ మాట ఎవరైతే మీరు అడగండి, ఇస్తే తీసుకోండి, లేకపోతే తర్వాత మనం ఆలోచిద్దాం అన్న వర్డ్ అంటే మా హెడ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. ఓకే, అంటే అక్కడ మీరు మేము వర్క్ ఎవరిదే అంగన్వాడీ దగ్గరేనా? ఓకే 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 ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి, బడి మానేసిన నాటికి తరగతి, ఇట్లాంటి వాటికి ఏమన్నా ఆన్సర్స్ చెప్తున్నారా? అంటే పిల్లలు అంటే మన ఏజ్ వాళ్ళు అయితే చెప్తున్నారు, మరి యంగ్ వాళ్ళు అయితే వాళ్ళకి చదువుకోలేరు కదా. వాట్ అబౌట్ ఈ ఏజ్, ఇంత ఏజ్ ఉన్న వాళ్ళు? అందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు లేబర్ బయట వర్క్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పట్లేదు. ఓకే, అలాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడు, మెంబర్షిప్, లేబర్, ల్యాండ్ లేకపోతే అడవి హక్కు, ఎన్ని ఎకరాలు, ఎన్ని గుంటలు. ఇవి ల్యాండ్ ఎవరి దగ్గర మాక్సిమం ఇప్పటిదాకా వెళ్ళిన దగ్గర అందరూ అంటే బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళే, రెంటర్స్ అనమాట. సో వాళ్ళకి ఇది అంత బ్లాక్ యూజ్ ఉండదు. సో మెంబర్షిప్ పెద్దగా ఎవరు ఏం చెయ్యట్లేదు ఎవరితోనే. అంటే వాళ్ళంతా ఎందుకు నిరాకరిస్తున్నారు మీకు ఏమన్నా తెలుసా? అంటే మీరు అడిగిన వాటికి సమాధానం ఎందుకు చెప్పట్లేదు మీకు తెలుసా? అంటే ఎందుకు చెప్పట్లేదు అంటే అంత ఐడియా ఉండదు, ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. పేరు బిందు. ఓకే, ఎక్కడ ఉంటావు నువ్వు? ఇక్కడ హనుమాన్ చౌక్ దగ్గర. అవునా, ఏం చేస్తుంటావు? డిగ్రీ ప్రెసెంట్ అయింది. ఏ కాలేజ్? హిందూ డిగ్రీ కాలేజ్. హిందూ డిగ్రీ, రైట్. ఈ కులగణన సర్వే చేయమని మీకు అసలు ఎవరు చెప్పారు? లైక్ అప్పుడు మా అక్క ఒకసారి ఎమ్మెల్యే ఆఫీస్లో వర్క్ చేస్తే అలా రిలేటెడ్ ఉంటే ఇన్ఫార్మ్ చేశారు, వర్క్ చేస్తావా, ఖాళీ ఉన్నావు కదా అంటే వచ్చా చేయడం. అంటే తన పొజిషన్ ఏంటి అసలు, తన ఏం చేస్తారు? తన తెలియదు అక్క, అంటే అక్క ఇట్లానే గవర్నమెంట్ ఏమైనా వర్క్స్ ఉంటే రిలేటెడ్ చేస్తుంది. ఓకే, అంటే తను ఏమైనా అంగన్వాడీ దాంట్లో ఏమైనా వర్క్ చేస్తుందా? లేదక్క, స్కూల్లో వర్క్ చేస్తుంటది. ఇక్కడ స్కూల్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్లో టీచర్. అచ్చా, ఓకే ఓకే ఓకే. సో బేసిక్గా అంటే ఈ వర్క్ చేసేది అంగన్వాడీకి సంబంధించిన టీచర్స్ చేస్తారు, లేకపోతే గురుకుల పాఠశాలకు సంబంధించిన టీచర్స్ వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు చేయాల్సిన సర్వే ఇది బేసిక్గా. సో ఈ సర్వే ఏదైతే ఉందో ఇది జనాల దగ్గర కులగణన సర్వే అంటే మీకు ఒక అంటే దీని గురించి ఏమైనా మినిమం నాలెడ్జ్ ఉందా మీకు? లైక్ వాళ్ళ క్యాస్ట్ తెలుసుకోవడానికి, ఎంతమంది ఇంట్లో ఉన్నారని తెలుసుకోవడానికి, ల్యాండ్స్ ఉన్నాయా లేవా, వాటర్ కనెక్షన్ ఉందా లేదా, గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, లైక్ అందులో కొన్ని క్వశ్చన్స్ బట్టి నాకు అర్థమైంది ఇవి. ఒకవేళ రేషన్ కార్డు ఉంటే అప్డేట్ చేసుకుంటారు, లేదంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు కూడా ఉన్నాయి కదా, యాడ్ చేసి ఉన్నాయి, వాళ్ళకు కూడా రేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నా ఆధార్ నెంబర్ చూసి వాళ్ళకి ఏమైనా రిలేటెడ్ ఉంటే తీసేయడమో, లేదంటే కొత్త వాళ్ళని యాడ్ చేయడమో చేస్తారేమో మేబీ, నాకు తెలిసిన నాలెడ్జ్ బట్టి. ఓకే, సో ఇందులో కొన్ని ఏది అంటే కొన్ని విద్యా అర్హతలు ఏంటి, లేకపోతే మీరు చిన్ననాటి అదే పాఠశాలలో చేరిన వయసు సంవత్సరం ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, లేకపోతే ఒక 30 years 40 years 50 years 60 years పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఈ క్వశ్చన్ అడిగితే వాళ్ళు అసలు చెప్తున్నారు సమాధానం? చదివామమ్మా, ఎంతో చదివామా, మాకేం గుర్తులేదు అంటారు. లేదు అని అంటే వాళ్ళ పిల్లలకి కాల్ చేసి అడిగిపించి మాకు చెప్తున్నారు. ఓకే, సో అంటే ఇంకొన్ని అంటే బడి మానేసిన టైంకి మీ ఏజ్ ఎంత, ఏ క్లాస్లో మానేశారు, ఎందుకు మానేశారు, ఇట్లాంటి రీజన్స్ అడిగితే కూడా చెప్తున్నారు. రీజన్స్ అంటే మేము అడగలేదు, జస్ట్ ఏ క్లాస్లో మానేశారంటే ఎంతో 3 చదివాము 5 చదివాము అని చెప్తున్నారు, అంతవరకే, ఇంకేం చెప్పట్లేదు. ఈ ల్యాండ్ డీటెయిల్స్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఇంకొన్ని పర్సనల్ డీటెయిల్స్ కానీ అంటే దీంట్లో కావాలని చెప్పేసి అని ఉంది, అట్లాంటి వాటికి ఏమైనా సమాధానం చెప్తున్నారా? మరి ల్యాండ్ ఉంటే ల్యాండ్ ఉందని చెప్తున్నారు, బ్యాంక్ డీటెయిల్స్ అంటే జస్ట్ బుక్ ఉందా లేదా అని అడుగుతున్నాం, అకౌంట్ నెంబర్ అడగట్లేదు, ఎక్కడ అకౌంట్ ఉందని అడగట్లేదు. మ్యాండేటరీ ఉంది కదా, మరి జస్ట్ బుక్ ఉందా అని అంది అంతే. ఇక్కడ ఒక అకౌంట్ లో మీకు బుక్ ఖాతా ఉందా, ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు, జస్ట్ అంతే. ఓకే, అంటే గొర్రెలు ఉన్నాయా, లేకపోతే మేకలు ఉన్నాయా, కోళ్ళు ఉన్నాయా, ఇక్కడ ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తున్నారా? ఈ ఏరియాలో ఎవరికి ఉండవక్క, ఈ ఏరియాలో ఉంటే కూడా మనకు కనిపిస్తాయి కాబట్టి అడిగే వాళ్ళం, లేదు అంటే లేదు అని చెప్తున్నారు అంతే. అంటే కొన్ని ఎంత గజల్లో మీ ఇల్లు ఉంది చెప్తున్నారు. ఓకే ఓకే, సో మీరు అంటే ఈ వర్క్ చేయడానికి మీకు ఎంత పే చేస్తున్నారు బేసిక్గా?
పర్టికులర్ అమౌంట్ అని ఏం చెప్పలేదు ఇంకా. అంటే పర్ డేకి ఏమైనా అలా పర్ డే ఏం లేదు. మాకు నార్మల్గా 20 days సర్వే అని చెప్పారు స్టార్టింగ్లో. ఇప్పుడేమో ఈ మంత్ అంతా ఉంటుంది అని చెప్పారు అంతే. రోజుకి ఇప్పుడు 10 booklets ఇస్తున్నారు. 10 booklets రాసుకొని రమ్మని చెప్తున్నారు అంతే. సాయంత్రం వెళ్ళి రిపోర్ట్ చేయాలి అంతే. ఎక్కడ రిపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ వార్డ్ ఆఫీస్ ఉంది కదా. ఓకే.